నువ్వు కాపాడేది నువ్వు. వాళ్ళకు మంచి జరిగింది వచ్చి అంటే ప్రాబ్లం ఎవరో తీసుకున్నారంట నీ దగ్గరకు వచ్చినాక నీకు ఒరిగి ఆ పొలం వాడు రైతుకొని మోసం చేసినాడంట. మోసం చేసింటే ఎంత చేసినా ఎంత భంగపోయినా కూడా నయ్యంగా ఎట్లా చేసిన కూడా ఇయ్యలేవాడు పొలం రాకిలే. తల్లిదండ్రులు ఇంట్లో ఉంచి పుమ్మంటున్నాడు, మాకు తెలియకుండా ఇచ్చినావు కాగితాలు ఇంట్లో ఉండాకురా అని చెప్తున్నాడు. వాళ్ళకి పెళ్లి చేయలే, కాగితాలు ఇటు తీసుకొస్తే నీకు పెళ్లి చేస్తాం లేకుంటే లేదని వాళ్ళు ఇచ్చిపెట్టేసినారు. ఇచ్చిపెట్టేసింటే ఎవరో ఎక్కడో వాళ్ళ చుట్టాలు ఇక్కడ ఉన్నారట, వాళ్ళు చెప్పినారని చాలా మసాలా పోతే బాగా అవుతుంది పొలం ఇడిపిస్తారని చెప్పి ఇడిపించి చెప్పినారట. ఇడికొచ్చి బియ్యం కడతా తల్లి నీకు నాకు చేను వచ్చి చెప్పి ముక్కున్నాడట. ముక్కున్నాడంట ఆ చేను ఇడిపించినాడంట. ఎంత లెక్క తీసుకున్నాడో ఆ లెక్కకే ఇచ్చినాడంట. వచ్చినాడా నేను మార్చేస్తా, నా దగ్గరికి ఓడి నమ్మొస్తారు, నేను చేతి పెట్టదాన్ని. ఇది అయిపోయినా కూడా బాగా నుండో తంచు. ఇది 9 రోజులు గది మా తొలిచాకి పెట్టుకో, ఆయన సమ్మింద పెట్టు, ఆకులు అన్ని సమ్మింద పెట్టి తెచ్చుకో. జయ హనుమ జయ ఇరాని దంచు మొత్తం తిక్కు తిక్కు. జయ శ్రీరామ్ జయ హనుమ జయ శ్రీరామ్ జయ హనుమ జయ శ్రీరామ్ జయ హనుమ జయ శ్రీరామ్ జయ హనుమ దిక్కు. తిక్కినా మేకపోరు ఒక 40 కిలోలు మేకపోరు రోజు పొద్దున సాయంత్రం తొలిచాకి ఇచ్చి తినమని తొలిచాకి తింటానే పాలి తినమని బాగా అయినాక ఈ పిల్లలు అన్ని సార్లు వేసిమేళ ఈ 9 రోజులు దిక్కు 9 రోజులు బాగా దంచాల. దీన్ని ఏమి దారం తీసేసి అంత దంచాల, దారం ఓడి అన్ని తోటలకి అంత మొత్తం బాగా దంచాల. దంచి జయ శ్రీరామ్ జయ మంది కల బాగా బాగా నన్ను పెళ్ళిస్తూ ఇది కల. ఇది 41 రోజు అది 41 రోజు అంతా సరే. ఇది పాకు తొలిసాకు గుంట గుండ కట్టుకోము ఇల్లు దించేదిన నైట్లో మా బాబుకి జయ శ్రీరామ్ జయని తిక్కేసి మేకపోవాలి. పొద్దున్నకే మేకపోవాలి ఒక గ్లాసు దించుకునేది పాలు తొలిచాక తర్వాత పాలు